ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆఫీసర్, అది దేవుడికి పువ్వులు పెట్టడం మర్చిపోయినట్టున్నారు, అందుకే. అవునవును, దేవుడి కోసమే తెచ్చాం. నిన్నేరా, బయటికి రా. ఎవరు నువ్వు? మా సార్నే రే అంటున్నావు? నిన్నేరా, ఎవరు? బయటికి వస్తావా లేదా? ఏదో చిన్న గొడవ అనుకుంటా, నేను వెళ్ళి సెటిల్ చేసి వస్తా. 5 నిమిషాలు నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తా. ఓకే సార్, ఓకే. రేయ్, ఎవడ్రా నువ్వు? రేయ్, ఆ పెద్ద ఆవిడకి 2 నెలల నుంచి పెన్షన్ ఇవ్వకుండా ఆఫీస్ చుట్టూ ఎందుకు తిప్పించుకుంటున్నారా? వయసు అయిపోయాక తమ కష్టం తాము చేసుకోలేక ప్రభుత్వ పెన్షన్ మీద బతికే ముసలి వాళ్ళ దగ్గర లంచం తీసుకోవడానికి నీకు సిగ్గులేదా? ఓహో, వచ్చింది ఆ ముసల్దాన్ కోసమా? రేయ్, వయసు అయిపోయిన వాళ్ళు ప్రభుత్వ పెన్షన్ కోసం వస్తే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకోవడం, ఏ ఆధారం లేని వయసులో ఉన్న అమ్మాయిలు వస్తే వాళ్ళని లోపరుచుకోవడం. ఛే, నువ్వు ప్రభుత్వ ఉద్యోగివా లేదా లోఫర్వా? రేయ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నేను తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా? తలుచుకుంటే ఏమి? చెప్పరా, తలుచుకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు, చెప్పరా. చెప్పరా, తలుచుకుంటే ఏం చేస్తావు? ముసల్లానికున్న ఒకే ఒక్క ఇల్లుని ఇలా గొడవ చేసి మరీ లాక్కుంటున్నారు. రాయ్, ఇంకొకసారి గాని నేను నీ మీద ఫోకస్ పెట్టే పరిస్థితి వస్తే అదే నీకు డెత్ డే అవుతుంది. అర్థమైందా? అర్థమైంది సార్. ఇదిగోండి సార్. అబ్బా, అయ్యో సార్, అతను మిమ్మల్ని ఎందుకు కొట్టాడు? మా సార్కి మంచి చేయడం అలవాటమ్మా. మంచి చేసేవాళ్ళు ఇలా రౌడీల చేతుల్లో తన్నులు తింటాం మామూలే కదమ్మా. అయ్యో పాపం, ఇంకో 2 నిమిషాలుంటే మీకు ఉద్యోగం వచ్చేసేది మేడం. అతను ఎవరో కానీ వచ్చి సార్ని ఎలా కొట్టాడో చూడండి. సార్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మరి నా ఉద్యోగం? ఇప్పుడు తను ఇచ్చిన వార్నింగ్కి మీకు ఉద్యోగం లేకుండా పోయిందమ్మా. సార్, హాస్పిటల్కి వెళ్దాం పదండి సార్. పద. రండి. అబ్బా, అమ్మా. జాను, కంఫర్ట్గా కూర్చో. నువ్వు ఎలా కూర్చున్నావో తెలుసా? సడన్గా పెళ్లి చూపులని చెప్పి ఆ అమ్మాయిని కుర్చీలో కూర్చోబెడితే ఎంత బెరుగ్గా కూర్చుంటుందో అలా కూర్చున్నావు నువ్వు. సార్, అది నేను ఎప్పుడు ఇలాంటి కార్లో ఎక్కలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. కాలేజ్ బస్ మిస్ అయితే షేర్ ఆటోలో వెళ్తాను. ఎగ్జామ్ ఉంటే మాత్రం ఆటో బుక్ చేసుకుంటాను. 10 నిమిషాల ముందే వెళ్ళాలి కదా. అఫ్ కోర్స్ జాను. సీట్ కానుకోండి, అలుపు కూడా ఉండదు.
బాగా పరిగెత్తారు కదా. మాలాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలోనూ పరుగులు తీస్తూనే ఉంటాం సార్. అలా అలవాటై సులువుగా గెలిచాననుకుంటా. అంతేకాకుండా మా పెద్దన్నయ్యకి పరుగు పందాలంటే బాగా ఇష్టం. ఎక్కడ పరుగు పందాలు జరిగినా నన్ను తీసుకెళ్లి పార్టిసిపేట్ చేయించేవాడు. ఇది అన్నయ్య కోసం. ఇది నాకు సింగింగ్లో వచ్చింది. మా అక్కకి పాటలంటే ప్రాణం. అందుకే నాకు నేర్పించి పాడించుకుంటుంది. ఇదిగోండి, ఇది ముగ్గుల పోటీల్లో మా వదిన వల్ల వచ్చింది. మా వదిన ముగ్గులు చాలా బాగా వేస్తుంది. ఇది చూడండి, ఇది షార్ట్ పుట్లో వచ్చింది. మా చిన్నన్నయ్య ప్రోద్బలంతో వచ్చింది. ఇది నాకు సి లాంగ్వేజ్ వల్ల వచ్చింది. మా చిన్నదిన బాగా నాలెడ్జ్ ఉన్న పర్సన్, నాకు బాగా నేర్పించింది. ఇదిగో, ఇది భగవద్గీత కాంపిటీషన్లో వచ్చింది. మా నానమ్మ వల్ల భగవద్గీతలో ఏ శ్లోకం అయినా కంఠస్థమైపోయాయి. చాలా బాగా చెప్పారు మీ స్పీచ్లా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ జాను. నిజానికి నేనే మీకు చెప్పాలి. ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నాను కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్నంటారు కానీ నాకన్నా మీరే బాగా మాట్లాడతారు. మూడంతస్తుల మేడ కట్టించి దానికి లక్ష్మీ నివాసం అని పేరు పెట్టించి 10 లక్షలు కావాలి. షూరిటీ కింద ఏం పెడతారు? నా భార్య పేరు మీద ఇల్లు కట్టాలని ఒక స్థలం కొన్నాను. దాన్నే తాకట్టు పెడుతున్నాను. త్వరలోనే అప్పు తీర్చేస్తారు కదా? తప్పకుండా తీర్చేస్తాను. మళ్ళీ తులసికి ఉద్యోగం వచ్చేంత వరకు ఈ ఇంటి ఖర్చులకు మీరిచ్చే డబ్బుల్ని కాస్త పెంచండి. గడ్డం పెరిగినంత ఈజీ అనుకున్నావా అమ్మా వాటా పెంచడం? మేమైతే ఇవ్వలేమమ్మా. ఏమండి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.